హాయ్ అండి, వెల్కమ్ టు శిల్పా మోహన్ రెసిపీస్. పండుగలకి ఏదైనా జస్ట్ 5 నిమిషాలు ఈజీగా చేసే ప్రసాదం. అలాగే మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే జస్ట్ 5 నిమిషాల్లో చేసుకునే స్వీట్ ఏదన్నా ఉంటే ఇదే అని చెప్పొచ్చండి. దీనికి ముందుగా ఒక కప్పు అటుకులు తీసుకోవాలండి. మందంగా ఉంటాయి కదా, అటుకులు తీసుకోవాలి. ఒక బౌల్లోకి వేసుకొని ఇందులో వాటర్ పోసుకొని ఒక 2 సార్లు నీట్గా కడిగేసుకోవాలండి. నీట్గా కడుక్కున్న తర్వాత నీళ్ళు అస్సలు ఉండకుండా బాగా వంపేసుకోవాలండి. చూడండి, వాటర్ అనేది లేకుండా ఇలా వంపుకొని దీన్ని పక్కన ఉంచుకుందామండి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక కప్పు అటుకులకి అరకప్పు బెల్లం వేసుకుంటే స్వీట్ కరెక్ట్గా ఉంటుందండి. స్వీట్ కాస్త ఎక్కువ తినేటట్లయితే మీరు 3/4 కప్పు బెల్లం తీసుకోవచ్చు. ఇందులో 1/2 కప్పు కంటే కొద్దిగా వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇది కాస్త బెల్లం కరిగేంత వరకు ఇలా కలుపుతూ బెల్లం కరిగించుకోవాలి. ఇది పాకం అంతా ఏం రానవసరం లేదండి, జస్ట్ ఇలా బెల్లం కరిగించుకున్న తర్వాత ఇప్పుడు జస్ట్ పొంగు వచ్చేంతవరకు ఇలా వదిలేసేయండి. పాకం అంతా ఏం రానవసరం లేదండి, జస్ట్ ఇలా పొంగితే సరిపోతుంది పాకం అనేది. ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఒక ప్యాన్లోకి ఫిల్టర్ చేసుకోవాలండి. ఇలా కరిగించుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకున్నారనుకోండి, ఇలా ఇసుక అంతా కూడా వచ్చేస్తుందండి చక్కగా. ఇప్పుడు ఇందులో ఇలాచి పొడి చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులో పచ్చి కొబ్బరి అండి, ఇలా పెద్ద సైజులో తురుముకుని వేసుకోవాలి, ఒక 1/2 కప్పు. అలాగే మనం అటుకులు కడిగి ఉంచాం కదండి, చూడండి ఎంత పొడి పొడిగా ఉన్నాయో, అలాగే సాఫ్ట్ కూడా అయ్యాయి. ఇప్పుడు ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇదంతా ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలండి. మరి గట్టి కలపకండి, వెయిట్లెస్ కలిపారంటే బాగా జ్యూసీగా పొడి పొడిగా ఉంటుందండి. మీరు గట్టి కలిపారనుకుని ముద్దలాగా అయిపోతుందండి. మనకు పండుగలప్పుడు అస్సలు టైం ఉండదు కదా, అలాంటప్పుడు ఈజీగా 5 నిమిషాల్లో నైవేద్యంగా కూడా ఇలా కూడా చేసి పెట్టచ్చు. చూడండి, బెల్లం నీళ్ళంతా కూడా చక్కగా పీల్చుకుంది, అటుకులంతా కూడా చక్కగా. ఇప్పుడు స్టవ్ ఆపుకొని దీన్ని కింద దింపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మీకు నెయ్యి ఇష్టం అది ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న బాదాం అలాగే జీడిపప్పు కూడా వేసుకొని కాస్త దోరగా వేయించుకోవాలి. ఇలా కాస్త దోరగా వేగిన తర్వాత ఇందులో ఎండు ద్రాక్ష కూడా వేసుకొని వేయించుకోవాలి. చూడండి, ఇలా చక్కగా పొంగేంత వరకు ద్రాక్ష కూడా ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఇది అటుకుల మిశ్రమంలోకి వేసేసుకుందామండి. ఇదంతా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా ఈజీగా జస్ట్ 5 నిమిషాల్లో మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందామండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, ప్రసాదంగా పెట్టచ్చు. అలాగే మనకి ఇంట్లో ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఈజీగా ఇలా చేసి పెట్టచ్చండి. స్వీట్ ఐటమ్ పిల్లలకి ఎప్పుడైనా స్నాక్ లేకపోయినా కూడా ఇలా కూడా చేసి ఇవ్వచ్చు. హెల్త్కు చాలా మంచిదండి. చూసారు కదండి, చాలా సింపుల్గా ఇంట్లో ఉండే ఐటమ్స్తో హెల్దీ స్వీట్ రెడీ అయిపోయింది. మీకు నచ్చింది అయితే మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేసి టేస్ట్ చేయండి. అలాగొచ్చింది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ తెలిసిన వారందరికీ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.